హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇన్ తెలుగు పార్ట్ 7. మనము లాస్ట్ పార్ట్లో బార్డర్స్ గురించి కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా. అలాగే ఈ పార్ట్లో మనము టేబుల్స్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాప్షన్ సైడ్ ప్రాపర్టీ. మనము టేబుల్లో ఏదైనా టేబుల్కి మనం క్యాప్షన్ని రాసామనుకోండి, అది బై డిఫాల్ట్గా మనకు వెబ్ పేజ్లో వచ్చేసి ఈ టేబుల్ పైన కనిపిస్తుంది, అంటే టేబుల్ టాప్లో మనకు ఆ క్యాప్షన్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకు కావాల్సిన విధంగా మనం చేంజ్ చేసుకోవడానికి మనము ఈ క్యాప్షన్ సైడ్ని యూజ్ చేస్తాము. దీనికోసం మనము ఏం చేస్తామంటే క్యాప్షన్ సైడ్ ఇచ్చేసి మనం ఇప్పుడు బాటమ్ ఇస్తున్నాను అనుకోండి. సపోజ్ క్యాప్షన్ సైడ్ బాటమ్ ఇచ్చేసాను, కంట్రోల్-S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి మనం రిఫ్రెష్ చేయగానే చూడండి ఆ క్యాప్షన్ అనేది మనకు మై నేమ్ అనేది కిందికి వచ్చేసింది. ఆ విధంగా మనము క్యాప్షన్ సైడ్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్ కొలాప్స్ అన్నమాట. బార్డర్ కొలాప్స్ అనగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. అది బార్డర్ కొలాప్స్ అనగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. బార్డర్ని కొలాప్స్ చేయడం అంటే తీసేయడం బార్డర్ని. ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్గా అయితే మీకు బార్డర్ అనేది ఇలా వస్తుంది కదా. చూడండి, టోటల్ టేబుల్కి ఒక బార్డర్ ఉంది అండ్ అలాగే ఈచ్ సెల్కి ఒక బార్డర్ ఉంది. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను ఈ బార్డర్ కొలాప్స్ని యూజ్ చేసి నేను కొలాప్స్ చేశాను అనుకోండి ఆ బార్డర్ని. కంట్రోల్-S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఆ టోటల్ బార్డర్ అండ్ ఈ సెల్కి సంబంధించిన బార్డర్ అనేటివి అటాచ్ అయిపోయాయి. దీన్ని మనము బార్డర్ కొలాప్స్ అంటాం అన్నమాట. ఈ బార్డర్ కొలాప్స్ని యూజ్ చేసి మనం అది చేసుకోవచ్చు. కొలాప్స్ కాకపోతే మనం సపరేట్ కూడా చేసుకోవచ్చు. సపరేట్ అని యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతాయి ఆ బార్డర్స్ అనేటివి. ఇలా బార్డర్ కొలాప్స్ని యూజ్ చేసి మనం కొలాప్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్ స్పేసింగ్. మనకు బార్డర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా మనం పెంచుకోవాలి అనుకుంటే మనకు సిఎస్ఎస్ తోటి అది వీలవుతుంది. అది వచ్చేసి బార్డర్ స్పేసింగ్. కంట్రోల్-S. ఇక్కడ బార్డర్ స్పేసింగ్ని కూడా నేను ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను చూడండి. బార్డర్ స్పేసింగ్ వచ్చేసి నేను సపోజ్ ఒక 5 పిక్సెల్స్ ఇస్తున్నాను అనుకోండి. కంట్రోల్-S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి చూడండి, రిఫ్రెష్ చేయకముందు ఈ బార్డర్కి సెల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేశాక చూడండి ఈ బార్డర్కి సెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు అంటే మనము ఇక్కడ బార్డర్ స్పేసింగ్ని 5 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి అది ఇంక్రీజ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను 5 తీసేసి ఒక 10 ఇస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే చూడండి ఈ బార్డర్కి అండ్ ఈ సెల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇలా వైట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనము టేబుల్కి సంబంధించి బార్డర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్గా అయితే నేను ఎంటీ సెల్స్ ఇచ్చేసాను అనుకోండి ఏమైనా, అవి మనకు ఇక్కడ వెబ్ పేజ్లో ఆ టేబుల్లో ఎంటీ సెల్ అనేది అలాగే డిస్ప్లే అవుతుంది. ఈ ఫస్ట్ వన్, ఈ సెకండ్ వన్ అండ్ ఈ లాస్ట్ వన్ చూడండి ఎంటీ సెల్స్. అందులో నేను ఏ కంటెంట్ రాయలేదు, సో అవి అలాగే డిస్ప్లే అవుతున్నాయి. బట్ మనకు అది కూడా చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఒకటి ఉంది, అదేంటంటే ఎంటీ సెల్స్ అనే ప్రాపర్టీ. అది కూడా నేను ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను. కంట్రోల్-V ఎంటీ సెల్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఆటో బై డిఫాల్ట్గా షో ఉంటుంది. మనం షో కాకుండా హైడ్ యూజ్ చేస్తాం అనుకోండి. సపోజ్ కంట్రోల్-S సేవ్ అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేయకముందు చూడండి ఫస్ట్ సెల్, సెకండ్ సెల్ అండ్ లాస్ట్ సెల్ కనిపిస్తున్నాయి మనకు. రిఫ్రెష్ చేయగానే ఈ ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, లాస్ట్ సెల్ అనేటివి హైడ్ అయిపోయాయి. సో ఇలా మనకు ఎంటీ సెల్స్ని యూజ్ చేసి ఎంటీ సెల్స్ని హైడ్ చేసుకోవచ్చు లేదా షో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్స్. నేను ఇంతకుముందు నిన్న క్లాస్లో చెప్పాను కదా, బార్డర్ కలర్, బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ విడ్త్ అనేసి ఇవి మనము టేబుల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. అండ్ బార్డర్
అండ్ ఇప్పుడు మనం బార్డర్ని ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. బార్డర్ కలర్ని చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ అప్లై చేస్తున్నాను. బార్డర్ కలర్ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తున్నాను. బార్డర్ కలర్ నాకు గ్రీన్లో రావాలి అని. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి మనం రిఫ్రెష్ చేయగానే చూడండి బార్డర్ కలర్ అనేది గ్రీన్ కలర్గా వచ్చేసింది. ఇది మీకు క్లియర్గా ఏర్పడాలంటే నేను వేరే కలర్ వచ్చి చూపిస్తాను. బార్డర్ కలర్ రెడ్ ఇస్తున్నాను నేను. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్ చేయగానే చూడండి బార్డర్ కలర్ అనేది రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఇలా మనకు కావాల్సిన విధంగా మనము కావాల్సిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి, బార్డర్ స్టైల్ ఉంది. బార్డర్ స్టైల్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. బార్డర్ కలర్ స్టైల్ వచ్చేసి ఇప్పుడు నేను డాష్ అని ఇస్తున్నాను. ఈ బార్డర్ స్టైల్స్లో ఏమేమి ఉంటాయని తెలియాలనుకుంటే మీరు నిన్నటి క్లాస్లో అంటే బార్డర్కి సంబంధించిన ఒక పార్ట్ చేసేసాను కదా CSSది, ఆ పార్ట్లో చూసినట్టయితే మీకు ఏమేమి స్టైల్స్ ఉంటాయి ఏంటి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బార్డర్ స్టైల్ చేసి డాష్ ఇచ్చాను. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఈ బార్డర్ అనేది డాషెడ్ అయిపోయింది. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఏముంటుందంటే బార్డర్ విడ్త్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది కూడా మనము ఈ టేబుల్స్కి అప్లై చేసుకోవచ్చు. బార్డర్ విడ్త్ వచ్చేసి నేను 5 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. అండ్ Ctrl+S సేవ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఈ బార్డర్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇలా మనము ఈ బార్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనము టేబుల్స్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం టేబుల్ యొక్క క్యాప్షన్ని చేంజ్ చేయొచ్చు అండ్ బార్డర్స్ని కొలాప్స్ చేయొచ్చు అండ్ బార్డర్కి మధ్యలో ఉన్న స్పేసెస్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ ఎంప్టీ సెల్స్ని షో ఆర్ హైడ్ చేయొచ్చు అండ్ బార్డర్ని కూడా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.